హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు థర్డ్ సెమ్ C23 మ్యాథ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నా దగ్గర పీడిఎఫ్ అయితే ఉంది. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే ఓన్లీ 100 రూపీస్కి మీకైతే సెండ్ చేస్తాను. అది ఎలాగంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేస్తే కామెంట్ చేస్తే ఈ వీడియోకి ఆ ఫోన్ నెంబర్ నుంచి మీరు ఫోన్పే చేసి 100 రూపీస్ నాకు స్క్రీన్ షాట్ అయితే ఆ నెంబర్కి పంపించాలి. పంపించిన తర్వాత నేను మీకైతే ఆ పీడిఎఫ్ విత్ ఆన్సర్స్ అయితే మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్స్లో యూనిట్ 1కి సంబంధించి ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 2 sin x - 3e⁻x + 4/1 + x². దీనికి ఆన్సర్ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఇచ్చిన క్వశ్చన్కి లెట్ ఇంటిగ్రల్ 2 sin x - 3e⁻x + 4/1 + x² dx అని ఫస్ట్ రాసుకుంటాం. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న 2 sin xలో 2ని ఇంటిగ్రల్ పక్కకి అయితే తీసుకొచ్చేస్తాం. తర్వాత sin xని విడిగా రాసుకుంటాం. అలాగే 3ని కూడా ఇంటిగ్రల్ పక్కకి తీసుకొచ్చేస్తాం. అలాగే e⁻xని కూడా సోలోగా రాసుకుంటాం. ప్లస్ 4ని ఇటు పక్క తీసుకొచ్చే ఇంకా నేను న్యూమరేటర్లో 1/1 + x² అయితే ఉంటుంది. సో తర్వాత ఇంటిగ్రల్ sin x ఫార్ములా ఏంటి? -cos x. సో -cos x చేసాం బ్రాకెట్లో. అలాగే e⁻x ఫార్ములా ఏంటి? e⁻x. సో 3e⁻x ప్లస్ 4 tan 1x 1/1 + x² dx అంటే tan 1x అనమాట. సో ఇలాగైతే రావడం జరిగింది ఆన్సర్. సో లాస్ట్కి 2 × -cos x అంటే -2 cos x, అలాగే -3e⁻x ప్లస్ 4 tan 1x ప్లస్ c. ఇది దీని యొక్క ఆన్సర్. సెకండ్ చూసుకుంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e⁻x sin e⁻x dx. దీని ఆన్సర్ చూసుకుంటే లెట్ ఇంటిగ్రల్ e⁻x sin e⁻x dx t = ముందుగా మనం టీని e⁻x అనుకుంటాం. అలాగే dt = e⁻x dx అవుతుంది. సో dx = ఈ dx కాస్త dtలోకి వెళ్తే అలాగే dtని ఇటు పక్క తీసుకొచ్చేస్తే అప్పుడు 1/e⁻x dt అవుద్ది. ఇప్పుడు మనకి ఇచ్చిన సమ్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. e⁻x × sin t × 1/e⁻x dt. సో లాస్ట్కి sin t అంటే ఈ e⁻x 1/e⁻x అయితే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. ఇంకా sin t అంటే సైన్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ sin x ఫార్ములా -cos x. సో -cos t dt -cos x వస్తుంది. అలాగే t అంటే e⁻x కాబట్టి లాస్ట్కి -cos e⁻x + c. ఇలా అయితే రావడం అయితే జరిగింది ఆన్సర్, మీరు చూసుకోవచ్చు. తర్వాత థర్డ్ది ఆన్సర్ చూసుకుంటే ఇంటిగ్రల్ sin 3x cos 2x dx. దీనికి వచ్చేసి ఆన్సర్ లెట్ ఇంటిగ్రల్ sin 3x cos 2x dx అని రాసుకుంటాం. తర్వాత ఇది ఏ ఫార్ములాలో కనబడుతుంది? sin 2x 2 sin a cos xగా కనబడుతుంది. అంటే దానికి ఫార్ములా ఏంటి? sin a + b + sin a - b. సో దీనికి ఇలా అయితే వస్తుంది. సో sin 3x + 2x ప్లస్ sin 3x - 2x వీడిగా 1/2ని రాసుకుంటాం. ఈ 1/2 అనేది ఈ బ్రాకెట్స్లో ఉన్న రెండింటికి వర్తిస్తుంది. సో లాస్ట్కి మనకి sin 5x + sin x dx ఫార్ములా అయితే రావడం జరిగింది. దీన్ని మనం విడిగా కూడా రాసుకోవచ్చు. సో దాని తర్వాత మనకి ఇచ్చిన ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూషన్ అయితే చేస్తాం. చేసిన తర్వాత ఆ 1/2ని ఇటు పక్క ఇంటిగ్రల్ పక్కకి అయితే తీసుకొచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత sin 5x ప్లస్ ఇంటిగ్రల్ sin x dx. ఇప్పుడు sin 5x అంటే ఇదే ఫార్ములాలో కనబడుతుంది, sin ax ఫార్ములాలో ఉంది. sin ax ఫార్ములా ఏంటి? -cos 5x/5. అలాగే sin x ఫార్ములా sin 1x అన్నా sin ax అన్నా అనుకోవచ్చు. సో sin x ఫార్ములా ఏంటి? -cos x. సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది? 1/2 -cos 5x 1/2 -cos 5x/5 ప్లస్ 1/2 -cos x ప్లస్ c -cos 5x /10 ప్లస్ cos x/2 ప్లస్ c. తర్వాత వచ్చేసి ఇంటిగ్రల్ x e⁻x dx. దానికి వచ్చేసి ఆన్సర్ లెట్ x ఇంటిగ్రల్ x e⁻x dx అని అనుకుంటాం. అలాగే u=x అనుకుంటాం. అలాగే ఇంటిగ్రల్ dv ఇంటిగ్రల్ e⁻dx. du 1 × dx అయితే అవుతుంది. అలాగే
వి ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అయితే అవుతుంది. ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ దీంట్లోకి ఏ ఫార్ములా కనబడుతుంది మనకి? ఇంటిగ్రల్ యూడివి ఫార్ములా. అంటే ఎలా ఉంటుంది అది? యువి మైనస్ ఇంటిగ్రల్ వి డియు. ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ అంటే అలాగే ఉంటుంది. అలాగే మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. తర్వాత వచ్చేసి ఆన్సర్ క్వశ్చన్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ డిఎక్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి లెట్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ప్లస్ 5 పవర్ ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ డిఎక్స్. ఇలా రాసుకున్న తర్వాత ఒక్కోటి విడిగా రాసుకోవాలి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 5 పవర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్. ఇలా రాసుకున్న తర్వాత ఈ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 ఏ ఫార్ములాలో కనిపిస్తుంది? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములాలో కనిపిస్తుంది. అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫార్ములా. అలాగే ఇక్కడ 5 పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ 5 పవర్ ఎక్స్ అంటే ఏ ఫార్ములాలో కనిపిస్తుంది? ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములాలో కనిపిస్తుంది. సో దాన్ని ఆన్సర్ ఏంటి? ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ ప్లస్ సి. తర్వాత ఇక్కడ మనకి 5 ఇంటూ 1 బై ఎక్స్ అంటే ఏ ఫార్ములా కనిపిస్తుంది? ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్. తర్వాత దాన్ని ఇలా రాసుకోవాలి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1 ప్లస్ 5 బై ఎక్స్ బై లాగ్ 5 ప్లస్ 5 లాగ్ ఎక్స్ ప్లస్ సి. లాస్ట్ వచ్చేసి మనకి ఎక్స్ పవర్ 6 బై 6 ప్లస్ 5 పవర్ ఎక్స్ బై లాగ్ 5 ప్లస్ 5 లాగ్ ఎక్స్ ప్లస్ సి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది మనకి.